నేను డాక్టర్ మురళీకృష్ణ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూబార్న్ అండ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్, సుప్రీం హెల్త్ కేర్ హాస్పిటల్, ప్రగతి నగర్, కుకట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనం న్యూబార్న్ కేర్, పుట్టిన పిల్లల సంరక్షణ ఎలా అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా థర్మల్ కేర్. సో బేబీకి పుట్టిన వెంటనే ఆ వేడి అనేది కలగాలి. ఆ వేడి అనేది పుట్టిన 9 నెలల వరకు ముందు అమ్మ అనేది ప్రొటెక్ట్ చేస్తుంటుంది. బయటకు వచ్చిన తర్వాత వేడి అనేది మనమే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక విధానం ఏంటంటే బేబీని మనం పుట్టిన వెంటనే కవర్ చేసి ఉంచాలి. 2 క్లాత్స్ కానీ 3 క్లాత్స్తో కవర్ చేసి పూర్తిగా ఉంచాలి. అది లేదు అంటే బట్టలు వేసేటట్టు ఉంటే పూర్తి బట్టలు అనగా షర్ట్ కానీ ప్యాంటు కానీ, ఫుల్ హ్యాండ్స్ ప్యాంటు, ఫుల్ హ్యాండ్ షర్టు, దాంతోపాటు సాక్సులు, గ్లౌజులు, క్యాప్ అనేది కూడా ముఖ్యం. దీనివల్ల థర్మల్ టెంపరేచర్ అనేది కంట్రోల్ చేయొచ్చు. రెండోది బ్రెస్ట్ ఫీడింగ్. ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అమ్మ పాలు ఎంత త్వరగా ఇప్పించగలుగుతాం అనేది చూడాలి. జనరల్గా హాస్పిటల్లో చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ 1 గంట లోపల అనేది అమ్మ ఫీడింగ్ అనేది మొదలవ్వాలి. సో జనరల్గా ఈ పిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ఎర్లీగా ఇన్ఫెక్షన్స్ రావడము, ప్రాణాల మీద కూడా రావచ్చు. సో దీనివల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది మనం నేర్చుకోవాలి. ప్రీటర్మ్ కేర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, టర్మ్ కేర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాని లక్షణాలు ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి డీటెయిల్గా. వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ అనేది పుట్టిన పిల్లలకి వెంటనే వేస్తారు, కానీ ఇది ప్రీటర్మ్ బేబీస్కి ఒక్కొక్కసారి డిలే చేస్తారు. దాని గురించి తెలుసుకోవాలి. న్యూబార్న్ స్క్రీనింగ్. ఈ న్యూబార్న్ స్క్రీనింగ్ అనేది పిల్లలకి పుట్టిన వెంటనే ఈ స్క్రీనింగ్ చేసి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా అని తెలుసుకుంటారు. అందులో మొదటిగా థైరాయిడ్ టెస్ట్. ప్రతి పుట్టిన బేబీకి థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించాలి. దానివల్ల మనకి ఫ్యూచర్లో డెవలప్మెంటల్ హిస్టరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా లేవని చూసుకుంటాం. దాంతోపాటు కన్ను విజన్ అనేది ఎలా ఉంది, చెవు వినికిడి ఎలా ఉంది అనేది కూడా పరీక్షిస్తారు. అది పుట్టిన వెంటనే చేస్తారు మొదటి 7 రోజుల్లో. జాండీస్. పిల్లలకి జాండీస్ అనేది చాలా కామన్గా వింటూ ఉంటాం. అందులో 2 రకాలు. ఒకటి ప్యాథలాజికల్ జాండీస్ అనేది, ఇంకోటి ఫిజియలాజికల్ జాండీస్ అనేది. ప్యాథలాజికల్ జాండీస్ అనేది జనరల్గా మనం మొదటి 24 గంటల్లో చూస్తూ ఉంటాం. రెండోది ఫిజియోలాజికల్. ఈ ఫిజియోలాజికల్ జాండీస్ అనేది 1 రోజు తర్వాత, అంటే 48 నుంచి 72 గంటల మధ్యలో డెవలప్ అనేది జరుగుతుంది. ఈ జాండీస్ అనేది న్యూబార్న్ బేబీస్కి కామన్గా ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. రూమింగ్. ఈ రూమింగ్ అనేది అంటే అమ్మని బేబీని ఒకటే రూమ్లో ఉంచి అక్కడ సరౌండింగ్ టెంపరేచరు, ఎక్కువగా లైట్ లేకుండా అమ్మని బేబీని మాత్రమే ఉంచి పెట్టాలి. అమ్మ టు అమ్మ స్కిన్ కాంటాక్ట్ అనేది జరగాలి, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జరగాలి. దీంతో పాటు ఎక్కువగా వాయిస్ కానీ ఎక్కువగా లైటింగ్ అనేది ఆ రూమ్లో ఉండకూడదు. కొన్ని స్కిన్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఆ స్కిన్ చేంజెస్ అనేవి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. తర్వాత రొటీన్ కేర్. జనరల్గా బేబీ ఎవ్రీడే కేర్ టు కేర్ అనేది ఇవ్వాలి. దాంట్లో కేర్ అనేది ఏంటంటే స్నానం చేపించడం అనేది మొదటగా మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు మొదట వారం రోజు. ఎందుకు అంటే స్కిన్ అనేది అంత మెచ్యూర్గా ఉండదు, వాళ్ళకి చల్లనీళ్ళకు కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఎన్విరాన్మెంట్ కూడా ఎక్స్పోజ్ కాకూడదు. కాబట్టి మనం బాతింగ్ అనేది కొంచెం డిలే చేస్తాం. స్కిన్ కేర్ కోసం అని చెప్పేసి మనం మాయిశ్చరైజర్స్ అనేది డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ కొబ్బరి నూనె అయినా సరే ఫ్రీక్వెంట్గా 2 నుంచి 3 సార్లు రోజుకి రాస్తూ ఉండాలి. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇరిటెంట్స్ కానీ, స్కిన్ ర్యాషెస్ అనేవి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా డైపర్స్ వాడేవాళ్ళు ఎక్కువగా. ఈ డైపర్స్ చేంజ్ చేసిన వెంటనే మాదిరిగా ఒక ఆయిల్ ప్లేస్లో రాస్తే ఆ ర్యాషెస్ అనేవి కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డేంజర్ సైన్స్. ఈ డేంజర్ సైన్స్ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి. మనకి ఎప్పుడు బేబీ బాగాలేదు అని తెలుస్తూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే మదర్కి తెలుస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా తీసుకుంటుంది అనేది రొటీన్గా. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బేబీకి ఇబ్బందిగా ఉంటుందో ఆ టైంలో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తేడా తెలుస్తుంది, అమ్మకే తెలుస్తుంది డైరెక్ట్గా. అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ, జ్వరం ఎక్కువగా వేడిగా అనిపించడం కానీ, లేదంటే ఎక్కువగా చల్లబడిపోవడం, కాళ్ళు చేతులు చల్లగా ఉండడం కానీ, ఎక్కువగా పాలు తీసుకోకపోవడము, ఎక్కువసేపు నిద్రపోవటము లేకపోవడము, ఇలాంటి ఏమైనా లక్షణాలు ఉండడంతో పాటు మోషన్కి యూరిన్కి సరిగ్గా పాస్ చేయకపోయినా కూడా మనం ఏదో ఇబ్బంది ఉందని అనుకోవాలి. దీంతో పాటు బాబుకి చల్లగా అయిపోవడము, ఎక్కువగా శ్వాస తీసుకోవడం కష్టపడడం కానీ, అలాంటి ఏమన్నా ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది.